నమస్కారం. జై శ్రీమన్నారాయణ. దోషభావం అవసరమా? చూద్దాం. ఎలాంటి వారికైనా తప్పు జరగడం అనేది చాలా సహజం. ఏదో ఒక తప్పు చేసాం అనుకుందాం. మనం చేసింది తప్పు అని తెలుసుకోవాలి. తెలుసుకొని సరిదిద్దుకోవాలా, లేక అలాగే బాధపడుతూ ఉండాలా? అంటే ఇక్కడ చేసింది తప్పు అని తెలుసుకోవడం ఒక స్టెప్. ఆ తప్పు చేసిన భావన కొనసాగుతూ ఉండడం అనేది రెండవ స్టెప్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నదే ప్రశ్న. ఈ రోజుల్లో తప్పు చేసినా, తప్పు చేశామని కానీ, తప్పు చేసిన భావనలో తప్పించడం కానీ చాలా అరుదు. ఏం చేసినా నేను చేసింది కరెక్టే అని వాదిస్తారు. అదేంటి ఇలా చేసావే అని ఎవరైనా అడిగితే నువ్వు మాత్రం చేయలేదా అని తిరిగి అడుగుతారు. లేదా ఫలానా వాళ్ళు చేశారు కదా, అప్పుడు నువ్వు అడిగావా, నన్ను మాత్రం అడుగుతున్నావు అని ప్రశ్నను దారి మళ్ళిస్తారు. ఎవరో చేసిన దాంతో మనకు సంబంధం లేదు. నిన్ను ఇప్పుడు అడిగినప్పుడు చేస్తే చేశానని ఒప్పుకోవాలి. అంతే తప్ప ప్రశ్నను దారి మళ్ళించకూడదు. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను అడిగితే నువ్వే జవాబు చెప్పాలి. ఆత్మ పరిశోధన ఉంటేనే ఈ దోషభావం అనేది ఉంటుంది. దోషభావం కొనసాగుతుండాలా అంటే అవసరం లేదు. అయితే దోషం చేశాము అని గ్రహించాలి. ఆ దోషాన్ని సరి చేయాలి. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ముందు చేసిన తప్పును అవును నేను చేశాను అని ముందు ఒప్పుకోవాలి. చేసింది తప్పు అని తెలుసుకోవాలి. తప్పును ఒప్పుకోవాలి. రెండవ మెట్టు ఇక ముందు చెయ్యను అని దృఢంగా నిర్ణయించుకోవాలి, చెప్పాలి. మూడవ మెట్టు దానికి ఉండే ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. 4 ఆ ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మొదటి స్థాయి తప్పును తెలుసుకోవడం. రిపెంట్ అయ్యారా అంటే అవును రిపెంట్ అయ్యాను, ఎస్ ఐ రిపెంటెడ్ అని చెప్పగలగాలి. అలా రిపెంట్ అవడమే దోషభావం అని తీసుకోవద్దు. అయితే దోషాన్ని తెలుసుకున్నాను అనడానికి, దోషభావంతో బాధపడుతున్నాను అనడానికి భేదం ఉంది. దోషభావం కొనసాగుతుంది అంటే ప్రాయశ్చిత్తం వెతకకపోవడం వల్ల కూడా దోషభావం కొనసాగవచ్చు. అది మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కానీ దోషభావం లేకుండానే ప్రాయశ్చిత్తం వెతికి చేసేయచ్చు. అవును జరిగింది ఒప్పుకుంటున్నాను, ఇంతకు మించి నాకు దోషం చేశాను అన్న బాధ ఏమీ లేదు, ప్రాయశ్చిత్తం వెతికాను చేశాను, ఇక ముందు చెయ్యను ఈ తప్పు అని ధైర్యంగా ఎదుర్కొనవచ్చు. అది ఒక పద్ధతి. దోషభావం ఉంటే దుఃఖం కొనసాగుతూ ఉంటుంది. చేసిన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసినా కూడా ఇంకా బాధపడడం భగవంతుడికి కూడా నచ్చదు. వీడు ఇంకా ఎందుకు దోషభావంతో దుఃఖంతో ఉన్నాడు అంటాడు ఆయన. కానీ కొంతమంది ఏమంటారంటే దోషభావం కొనసాగుతుంటే ఈ దుఃఖంతో ఇంకో తప్పు చేసే అవకాశం ఉండదు, అందుకే ఆ దోషభావం అలా కొనసాగుతూ ఉండడం మంచిది అని వాదిస్తారు. కానీ అది అవసరం లేదు. దోషభావం కొనసాగుతుంటే ఆ ప్రభావం తర్వాత చేసే పనుల్లో కూడా పడుతుంది. అక్కడ కూడా మళ్ళీ మళ్ళీ తప్పులు జరుగుతూ ఉంటాయి. మరి వాటిని సరి చేయడానికి ఏం చేయాలి? మళ్ళీ అదొక ప్రశ్న. దోషభావం కొనసాగుతుంటే తర్వాత మంచి పనులు చేయాలనే ఆలోచన రాదు. చేసినా పరిపూర్ణంగా ఉండదు, చేయడం సాధ్యం కాదు. సంతోషం పోతుంది, నవ్వు పోతుంది, ముఖం కళతప్పుతుంది, నిరాశపడడం నీరసపడడం జరుగుతుంది. అట్లా ఉంటేనే ఈ లోకంలో బ్రతకగలుగుతాము, అంతిమంగా విముక్తి దొరుకుతుంది అని అనుకోనవసరం లేదు. నువ్వు ఏడుస్తూ ఉంటే దుఃఖపడుతూ ఉంటే ముక్తి దొరుకుతుంది అని ఎవరూ చెప్పలేదు. అలా బాధపడ్డ అర్జునుడిని చూసి కృష్ణుడు మా శుచః అని అన్నాడు కదా. అంటే తప్పు చేసిన దాని గురించి బాధపడకు, రిపెంట్ అవ్వకు, నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పలేదు. చేసిన తప్పు తెలుసుకోవాలి, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో చేసుకోవాలి, దానిని మళ్ళీ చేయకుండా ఉండాలి. తర్వాత ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి చేయవలసిన పనులు చేసుకుంటూ పోవాలి. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
అన్నాడు కృష్ణుడు. అంటే నేను నిన్ను అన్ని పాపాల నుంచి బయటపడేస్తాను, దుఃఖించకు అని కదా అర్థం. కానీ దాని అర్థం మన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవచ్చు అని కాదు. నడుచుకోవాల్సిన పద్ధతిలో నువ్వు నడుచుకో, గతంలో చేసిన పాపాలన్నింటినీ నేను తొలగిస్తాను, దాన్నే తలుచుకుంటూ బాధపడకు. అయ్యో నాకు ఇంకో దారి లేదు, నా తలరాత ఇంతే, నా విధి ఇంతే అని బాధపడకు అనే చెప్పాడు కృష్ణుడు. అందువల్ల మనం దోషభావంతో ముఖం కళతప్పి ఏదో జరిగిపోయింది, మిన్ను విరిగి మీద పడ్డది అన్న భావనతో దుఃఖిస్తూ కూర్చోకూడదు. మనం అలా ఉన్నప్పుడు మనలో ఉన్న పరబ్రహ్మం కూడా బాధపడతాడు. అందుకే ధైర్యంగా నడుచుకోవాలి. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం వెతకాలి, దాన్ని ఆచరించాలి, మళ్ళీ చేసిన తప్పు చేయకుండా ఉండాలి. ఆ తర్వాత మంచి పనులు చేయడంలో నిమగ్నం కావాలి. అదే భగవంతుడు మన దగ్గర కోరుకునేది. కాబట్టి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.